బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని అన్నారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుమల ఇంటెలిజెన్స్ అని ఆమె ఆరోపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కాదు, అనుమల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదం ఉందని విమర్శించారు. అనుమల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుందని అన్నారు. అనుమల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు. అనుమల ఇంటెలిజెన్స్ ను వాడి కులగణను తప్పుదోవ పట్టించి బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెబ్సైట్ లో పెట్టాము. మీరు ఇవాళ మనందరం కూడా ఈ వేదిక ద్వారా కోరేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే. మొదటిది, మీరు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టండి. రెండవది, కులగణన వివరాలు అసెంబ్లీలో పెట్టండి. మూడవది, బీసీ బిల్లులు ఏదైతే అసెంబ్లీలో పాస్ చేసిండ్రో అవి ఎక్కడున్నాయో చెప్పండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఓపెన్గా చెప్పింది సుప్రీంకోర్టుకి, మేము బీసీలకు లెక్కలు తీయం, మేము బీసీలకి ఈ దేశంలో కులగణన చేయమని బీజేపీ ఓపెన్గా చెప్పింది. మరి ఆ పార్టీకి ఎట్లా ఒత్తిడి పెంచాలి? అది ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి పెంచుదామా, రాజకీయ పరంగా ఒత్తిడి పెంచుదామా? మీరు ప్రజలకు జవాబు చెప్పండి. ఆ ఒత్తిడి పెంచడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటాం. మీరు ఎక్కడికంటే అక్కడికి వస్తాం. మీలాగా ఢిల్లీలో దొంగ దీక్షలు మేము చేయం, నిజమైన దీక్ష చేస్తాం. ఇవాళ శాంపుల్ మాత్రమే. ఇక్కడ మనం ఓన్లీ పొద్దుగాలటి నుండి సాయంత్రం వరకే ఆకలి కూర్చున్నాం. ఈ బీసీ బిల్లు పాస్ అవ్వాలంటే అవసరమంటే ఢిల్లీకి పోయి నిరవధికంగా నిరాహార దీక్ష కూర్చుందామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ